సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో అమ్మాయిలకు రక్షణ లేదన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పోక్సో బాధితులకు న్యాయం జరగడం లేదన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ప్రేమోన్మాది చేతిలో మృతి చెందిన వైష్ణవి కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే బండి సంజయ్ కుమారుడు విషయంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఒకటై అమ్మాయిల రక్షణ విషయంలో నోరు మెదపడం లేదన్నారు. వెంటనే వారు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు బండి వైష్ణవి ఆమె చేసిన పాపమేంటి? పేద వర్గాల్లో పుట్టి ఆనాడు కేసీఆర్ గారు పెట్టిన గురుకుల పాఠశాలల్లో పిల్లలు చిన్నగున్నప్పుడే పెళ్లిళ్ళు అవుతున్నాయి. ఈ పిల్లలను కాపాడుకోవాలి. ఈ పిల్లలు కూడా అబ్బాయిలు చదివినట్టుగా ఇంగ్లీష్ మీడియంలో చదివించి గొప్పగా విదేశాలకు పంపించాలి. వాళ్ళను కూడా కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్లుగా తయారు చేయాలి, ఇంజనీర్లుగా తయారు చేయాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తయారు చేయాలని కదా ఆ రోజు కేసీఆర్ గారి అమ్మాయిల కోసం ప్రత్యేకించి దేశంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 75 మహిళా డిగ్రీ గురుకుల కళాశాల పెడితే అందులో చదువుకున్నది బిడ్డ. తర్వాత మరి పిహెచ్డి చేద్దాం అనుకుని మరి ఈ అమ్మాయి తయారవుతున్నది. మొన్ననే ఒక మరి ఆఫీసర్తో ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ కూడా చేద్దామని చెప్పేసి పెళ్లి చూపులు కూడా అయిపోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఈ బిడ్డను ఘోరంగా పట్టపగలే ఉన్మాదులు కత్తులు తీసుకొచ్చి తిరుగుతా ఉన్నారు. మరి ఎక్కడ పోయింది పోలీసు వ్యవస్థ? ఎక్కడ పోయింది పోలీస్ వ్యవస్థ? రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయింది? మరి అమ్మాయిలకు రక్షణ కేసీఆర్ గారి టైంలో అయితే షీ టీములు తిరిగేవి, డెకాయ్ టీములు తిరిగేవి, అడుగడుగున పోలీస్ పెట్రోల్ వెహికల్స్ తిరిగేవి. 700 కోట్లతోని ఎన్నో వందల పోలీస్ పెట్రోల్ వాహనాలను కేసీఆర్ గారు చేసుకొచ్చారు. 10 లక్షల మరి సీసీటీవీ కెమెరాలు పెట్టారు. ఈరోజు పోక్సో బాధితులకు రక్షణ లేదు. ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసిన దుండగుడు ఈరోజు బాధ్యత వాడిని అరెస్ట్ చేయలేని పరిస్థితి పోలీసులు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి హోంమంత్రి గారే, అయ్యా మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు, దయచేసి ఈ దుండగుణ్ణి మాకు సరెండర్ చేయండి అని అడుక్కునే పరిస్థితి. ఇంకా ఎక్కడుందండి శాంతి భద్రతలు? ముఖ్యమంత్రి గారు, మీరు ఏ పాలమూరు బిడ్డని ప్రతిసారి చెప్పుకుంటారో ఆ పాలమూరులో నడిపొడ్డున ఉన్న జడ్చర్లలోనే కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లకు కూడా రక్షణ లేదు, అమ్మాయిలకు రక్షణ లేదు. డైరెక్ట్ గా రోడ్ల మీద తిరిగి హత్యలు చేస్తా ఉన్నారు పట్టపగలే. ఇది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి. అందుకొరకే తెలంగాణ ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు వస్తారా, ఎప్పుడెప్పుడు మా ధన మాన ప్రాణాలకు రక్షణ వస్తుందని మా అమ్మలు అక్కలందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నారు. అందుకొరకే మేము ఈ కుటుంబాలకు న్యాయం జరిగేదాకా పోరాడుతూనే ఉంటాం. ఆ నిందితులకు శిక్ష పడేదాకా మేము తప్పకుండా పోరాడుతూనే ఉంటాం. అంతవరకు నిద్రపోయే పరిస్థితి